లాజిక్స్. సో మన విఎంఆర్ లాజిక్స్ నుండి మీకు ఆల్రెడీ చెప్పినట్టు విఎంఆర్ సార్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా జస్ట్ ₹1 పే చేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా సరే జస్ట్ ఒక ₹1 పే చేసి మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఈ కోర్స్ డీటెయిల్స్ గురించి ఈ వీడియో అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. అయితే ఈ కోర్స్ ₹1 ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ జనవరి 21, 22, 23 ఈ 3 days కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ 8886396665 అలానే 8881883666. సో ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ కోర్సెస్ ఎవరు డిస్కస్ చేస్తున్నారు, ఏ ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తున్నారు అనే పాయింట్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. బట్ స్టిల్ ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తే అర్థమెటిక్ వచ్చేసి విఎంఆర్ సార్, రీజనింగ్ వచ్చేసి నేను అలానే కాదంబరి మ్యామ్, ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి విఎంఆర్ సార్ అండ్ నేను, అలానే కరెంట్ అఫైర్స్ వచ్చేసి జ్యోతి మేడం. అండ్ వీటితో పాటు జనరల్ సైన్స్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, కంప్యూటర్ అవేర్నెస్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది A to Z ఫామ్లో మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఏవైతే సబ్జెక్ట్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఫ్యాకల్టీ గురించి మీకు ఇక్కడ క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే కొన్ని సబ్జెక్టులు 2-3 ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఎందుకు అని అంటే మీకు ఏ ఫ్యాకల్టీ నచ్చితే ఆ ఫ్యాకల్టీ క్లాసెస్ మీరు వినొచ్చు అన్న ఉద్దేశంతో. సో మనకి ఎవరైతే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. అయితే ఇంకా ఎవరికైనా విఎంఆర్ లాజిక్స్ గురించి తెలియకపోయి ఉంటే అసలు మా సక్సెస్ స్టోరీ అనేది మీకంటూ ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు ఒక క్లాసెస్ వినమని చెప్తున్నాము అని అంటే మా ప్రీవియస్ అచీవ్మెంట్స్ ఏంటి, మమ్మల్ని మేము ఎలా ప్రూవ్ చేసుకున్నాము అనే పాయింట్స్ మీకు చూపించినప్పుడే కదా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ₹1 కోర్స్ పెట్టాము కదా అనేసి మరి స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అనే డౌట్స్ రైజ్ అవుతాయి. కాబట్టి మా స్టాండర్డ్స్ మీకు తెలియాలి అంటే మీకు స్క్రీన్ మీద మన అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి 2023 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఎస్ఐ నుండి 43 సెలక్షన్స్, ఏపీ ఎస్ఐ 12, టీఎస్ కానిస్టేబుల్ 412, ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి 25, జీడీ కానిస్టేబుల్ 58, అలానే ఎన్టీపీసీ సంబంధించి 27, గ్రూప్ డి 43, బ్యాంకింగ్ 64, రిమైనింగ్ జాబ్స్ అన్ని కలిపి 300. సో ఓవరాల్గా 1000+ జాబ్స్ అనేవి మన విఎంఆర్ లాజిక్స్ నుండి వాళ్ళ డ్రీమ్ జాబ్స్ని అచీవ్ చేశారు. అయితే వాళ్ళల్లో కొంతమంది సక్సెస్ స్టోరీస్ కూడా మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో అలానే విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది అచీవర్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేశాము. అలానే రీసెంట్ వచ్చిన గ్రూప్ 4 టీజీపీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్లో కూడా మన స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. బట్ డీటెయిల్స్ అనేవి ఇంకా మొత్తం రాలేదు. సో ఇక్కడి వరకు ప్రొవైడ్ చేసినవి ఏంటి అంటే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ నెక్స్ట్ ఇద్దామన్న థాట్తోని వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలానే చూస్తే ఎస్ఎస్సి జీడీ 2024 రీసెంట్గా అయిన రిజల్ట్స్ ఇవన్నమాట ఎస్ఎస్సి జీడీకి సంబంధించి. నెక్స్ట్ ఇంకా కొంతమంది అచీవర్స్ని చూస్తే వీళ్ళు మనం ఆల్రెడీ చెప్పినట్టు టీఎస్ ఏపీ ఎస్ఐలో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం మనకి అర్థమెటిక్ నుండి ఎంత స్కోర్ వచ్చింది, మిగిలిన సబ్జెక్ట్స్ నుండి ఎంత స్కోర్ వచ్చింది. ఎందుకు అంటే విఎంఆర్ లాజిక్స్ అంటేనే అర్థమెటిక్, విఎంఆర్ సార్ ఫేమస్ కదా. సో దానికోసమే అసలు మనకు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎంత వచ్చినాయి అనేది కూడా మనం వాళ్ళ సక్సెస్ స్టోరీస్లో చూపించాము. సో ఇది మన సక్సెస్ స్టోరీ అన్నమాట. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ కనుక డౌన్లోడ్ చేయకపోయి ఉంటే వెంటనే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనం విఎంఆర్ లాజిక్స్ నుండి బుక్స్ చాలామంది అడిగేది ఏంటి అంటే యాప్లో క్లాసెస్ ఉన్నాయి ఓకే, బట్ క్లాసెస్ వింటూ నోట్స్ రాయాలి అంటే టైం పడుతుంది. మరి ఆ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నోట్స్ కావాలి అన్నారు. కాబట్టి సో మన విఎంఆర్ లాజిక్స్ నుండి బుక్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో Feb 8 రోజు విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 బుక్స్ కూడా Feb 8 నుండి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ బుక్స్ వచ్చేసి విఎంఆర్ లాజిక్స్ యాప్లో అలానే ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అమెజాన్లో, నెక్స్ట్ ఇంకా బుక్ స్టోర్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే మనం కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడంతో పాటు అంటే క్లాసెస్ అనేవి చెప్పడంతో పాటు టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇలా టాపిక్ టెస్ట్, మాక్ టెస్ట్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలానే ఏదైనా కాన్సెప్ట్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఆ కాన్సెప్ట్ మళ్ళీ తరోగా చెక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ మాక్ టెస్ట్లు అనేవి ఆన్లైన్ అలానే ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఫ్యాకల్టీ డీల్ చేశారో ఒక సబ్జెక్ట్ని ఆ ఫ్యాకల్టీ మాత్రమే డిస్కస్ చేస్తారు.
సో ఇక్కడ మనం చూస్తే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ లైవ్ బ్యాచ్ అనేది మనకి 27th డిసెంబర్ రోజు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మనకి 10 o'clock నుండి ఈవినింగ్ 5 o'clock వరకు ఎవ్రీడే లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్లో ఏ నెంబర్ని కాంటాక్ట్ అయినా సరే మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనుక చూస్తే స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా, 2 digit కావచ్చు, 3 digit కావచ్చు. మనకి మెయిన్గా ఎగ్జామినేషన్లో అడిగేది, మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అది స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు, ఈవెన్ టీఎస్ఎస్ఐపిసిలు కావచ్చు, లేదు అంటే ఎస్ఎస్సీలు కావచ్చు, రైల్వే కావచ్చు, వేటికి రిలేటెడ్ అయినా సరే మనకి స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు, ఇవి లేకుండా ఎలాంటి క్వశ్చన్ పేపర్ కూడా మీరు చూడలేరు. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా వెరిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డిలో మనకి 100 షిఫ్ట్స్ ఉంటే ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా డెఫినెట్గా స్క్వేర్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్కి సంబంధించి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ప్రిపేర్ అవ్వదు. సో అందుకని ఫస్ట్ స్క్వేర్స్ 2 digit స్క్వేర్ కావచ్చు, 3 digit, మనకు మ్యాక్సిమం ఇచ్చేది 2 digit స్క్వేర్ వరకు మాత్రమే. కాకపోతే నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పినట్టు నెక్స్ట్ సెషన్స్లో ఎప్పుడైనా 3 digit స్క్వేర్స్ అడిగాడు అనుకోండి, ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. 2 digit స్క్వేర్స్ అలానే 3 digit స్క్వేర్స్కి షార్ట్ కట్స్ అనేవి ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ 2 digit స్క్వేర్స్ అనేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 స్క్వేర్ ఉంది. సో 24 స్క్వేర్ ఎంతసేపు, 24 × 24 చేస్తా అనిపించవచ్చు. కాకపోతే మనకి ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. 1 సెకండ్లో కూడా మనం క్వశ్చన్ ఆన్సర్ తెలిసి క్లిక్ చేసే లోపల టైం అయిపోతూ ఉంటుంది. 1 మార్క్తో జాబ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ షార్ట్ కట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఇలా స్క్వేర్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే a+b² ఫార్ములా ఏంటి, a² 2ab b². సో అదే ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తుంది, a² b² 2ab. మరి ఇక్కడ ఏబీలు ఏంటి అని అంటే లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ ఎప్పుడు కూడా ఏ అవుతుంది, రిమైనింగ్ వాల్యూ ఏమవుతుంది అంటే బి అవుతుంది. సో ఇప్పుడు a² అంటే ఏంటి, 2² అంటే ఏంటి, 4, 0, 4 ఎప్పుడు కానీ 2 digits కింద రాస్తాం. అంటే 2 digit స్క్వేర్ అన్నప్పుడు 2 digits కింద రాస్తున్నాం. నెక్స్ట్ b², 4² అంటే ఏంటి, 16, 16లో ఆల్రెడీ 2 digits ఉన్నాయి. నెక్స్ట్ 2ab, సో 2 × 4, a × b అంటే ఏంటి, 4 2s are 8, 8 2s are 16. అంటే ఇండైరెక్ట్గా ఇవి 3 మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, 2 4s are 8, 8 2s are 16, 16 రాశాను. నెక్స్ట్ ఏమని చెప్పాను, ఒక్క స్టెప్ నుండి, ఇవి 3 steps కదా, ఒక్క స్టెప్ నుండి ఒక్క వాల్యూ మాత్రమే తీసుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ b అనేది ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని డిజిట్స్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ b అనేది ఎన్ని డిజిట్స్ ఉంది, ఒకటే డిజిట్ ఉంది. సో అందుకని ఒక్కో డిజిట్ని మాత్రమే రాస్తున్నా. సో ఇక్కడ నుండి ఒక డిజిట్ ఏముంది, 6, మరి మిగిలిన 1 ఏమవుతుంది అంటే క్యారీ అవుతుంది. సో అప్పుడు 16 + 1 ఎంత, 17, 17లో నుండి 7 రాస్తున్నా, మిగిలిన 1 ఏమవుతుంది అంటే క్యారీ అవుతుంది. సో 4 + 1 ఎంత, 5. సో 576. సో 24 స్క్వేర్ వాల్యూ ఏంటి అంటే 576. అలానే 38 స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు 38 స్క్వేర్ని ఏమని రాస్తాం, ఇది a², ఇది b², ఇది 2ab. సో ఇది వచ్చేసి ఏంటి a. నెక్స్ట్ మిగిలింది ఏంటి b. సో a², 3² అంటే ఏంటి 9. అయితే 2 digit స్క్వేర్ మనం రాస్తుంది 2 digit స్క్వేర్ కాబట్టి రాసేటప్పుడు వాల్యూస్ని కూడా 2 digits కింద రాస్తాం. సో 3² అంటే ఏంటి 09. నెక్స్ట్ 8² అంటే ఏంటి 64. నెక్స్ట్ 2ab అంటే ఇవి 3 మల్టిప్లై చేస్తున్నామా, 8 3s are 24, 24 2s are ఎంత 48. సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఒక్కో స్టెప్ నుండి ఒక్కో వాల్యూని మాత్రమే తీస్తున్నా. ఒక్కో వాల్యూ అనేది ఎలా గుర్తుపడతామంటే ఇక్కడ b అనేది ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని డిజిట్స్ ఉంటే అన్ని ప్లేస్ వాల్యూస్ తీసుకుంటాం. సో b అనేది ఎన్ని డిజిట్స్ ఉంది, ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఒక్కో వాల్యూ రాస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుండి రాస్తే ఇక్కడ నుండి ఏమొస్తుంది 4. నెక్స్ట్ 6 అనేది క్యారీ. సో అప్పుడు 48 + 6 ఏమవుతుంది 54. నెక్స్ట్ 4 మిగిలింది ఏంటి 5 అనేది క్యారీ. సో 9 + 5 ఏంటి 14. సో 1444 అనేది ఏమవుతుంది మనకి ఆన్సర్. అయితే మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువ మటుకు ఏంటి అంటే 2 digit స్క్వేర్స్ని అడుగుతా ఉన్నాడు కాబట్టి 2 digit స్క్వేర్స్కి ఇట్లా ఫార్ములా రాసి a² 2ab b² అనే ఫార్ములా రాయకుండా ఇంకొక షార్ట్ కట్ కూడా అప్లై చేయొచ్చు. అయితే బేసిక్గా ఈ మోడల్ నేను ఎందుకు చెప్తున్నా అంటే 3 digit స్క్వేర్స్కి వచ్చేసరికి మనం ఈ కాన్సెప్ట్కి వెళ్తాం. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 digit 3 digit 4 digit ఎన్ని డిజిట్స్ ఇచ్చినా సరే a² 2ab b² ఇదే ఫార్మేట్కి వెళ్తాం కాబట్టి ఈ మెథడ్కి వెళ్ళాను.
కాకపోతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 డిజిట్ స్క్వేర్స్ ఎక్కువ అడుగుతాడు కాబట్టి ఆ 2 డిజిట్ స్క్వేర్స్కి నేను ఇక్కడ యూజ్ చేసిందే షార్ట్ కట్. బట్ ఇంతకన్నా ది బెస్ట్ షార్ట్ కట్ అనేది నేను అప్లై చేయాలనుకుంటున్నా. అదేంటి అంటే ఇలా అప్లై చేస్తే ఏంటి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సొల్యూషన్ అవుతుంది. ఫస్ట్ 24 స్క్వేర్ మనం ప్రీవియస్గా చేసిందే చేద్దాం. అలానే 38 స్క్వేర్. సో ఈ 2 స్క్వేర్స్ని సాల్వ్ చేద్దాం. ఎందుకు అంటే ఎగ్జామ్లో ఎక్కువ వరకు మనకి 2 డిజిట్ స్క్వేర్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి. సో ఫస్ట్ 2 స్క్వేర్ 04. ఎందుకు అంటే ఎప్పుడు కానీ 2 డిజిట్స్ కింద రాస్తాం. సో 2 స్క్వేర్ అంటే ఏంటి 04. 4 స్క్వేర్ అంటే ఏంటి 16. ఇది ఫస్ట్ స్టెప్. ఏం రాసా 2 స్క్వేర్ అంటే ఏంటి 04. 4 స్క్వేర్ అంటే ఏంటి 16. నెక్స్ట్ ఈ ప్లేస్ వదిలేస్తున్నా, ఫస్ట్ ప్లేస్ వదిలేస్తున్నా. ఇవి 3 మల్టిప్లై చేస్తున్నా. 2 4s are 8, 8 2s are ఎంత 16. అంటే ఇదేమవుతుంది 6, 6 + 1 7, 4 + 1 ఎంత 5, 576. ఎంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. 3 స్క్వేర్ అంటే ఏంటి 09. 8 స్క్వేర్ అంటే ఏంటి 64. ఈ ప్లేస్ వదిలేస్తున్నా. ఇవి 3 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 3 8s are 24, 24 2s are ఎంత 48. సో 4, 8 + 6 14, 9 + 1 10, 10 + 4 14. సో 1444. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చింది. ఇలా మీరు 2 డిజిట్ స్క్వేర్ ఏది అడిగినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 84 స్క్వేర్ ఉంది, దీన్ని ఏం రాస్తాం 8 స్క్వేర్ అంటే ఏంటి 64. అలానే 4 స్క్వేర్ అంటే ఏంటి 16. ఫస్ట్ ప్లేస్ వదిలేస్తున్నా, మిగతా 3 మల్టిప్లై చేస్తున్నాను. సో 8 4s are 32. 32ని డబల్ చేస్తే ఏమవుతుంది 64. అప్పుడు ఏమొస్తుంది ఇది 6. 4 + 1 ఎంత 5, 6 + 4 ఎంత 10, 6 + 1 ఎంత 7. సో 7056 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ 49 స్క్వేర్ ఇచ్చాడు. సో ఇక 49 స్క్వేర్ని ఎలా సాల్వ్ చేస్తాం 4 స్క్వేర్ అంటే ఏంటి 16. 9 స్క్వేర్ అంటే ఏంటి 81. సో ఈ ప్లేస్ వదిలేస్తున్నాం, ఇవి 3 మల్టిప్లై చేస్తున్నాం. 9 4s are 36. 36 × 2 అంటే 36ని డబల్ చేస్తే ఏమవుతుంది 72. సో అంటే ఇదేంటి 1, 8 + 2 ఎంత 10, 7 + 7 ఎంత 14, 1 + 1 ఎంత 2. సో 2401. సో 2 డిజిట్ స్క్వేర్స్ అంటే మనకి 11 నుండి 10 నుండి స్టార్ట్ చేసి 99 వరకు ఏ స్క్వేర్ అడిగినా సరే ఈ షార్ట్ కట్ అనేది అప్లై చేయొచ్చు. అయితే మరి స్టార్టింగ్ ఏ స్క్వేర్ 2ab b స్క్వేర్ చెప్పారు కదా, దానికన్నా ఇది ఈజీగా ఉంది కదా అంటే ఎస్. 2 డిజిట్ స్క్వేర్కి ఏంటి అంటే ఈ షార్ట్ కట్ ఇంకా ఈజీగా, టైం అనేది మనకి ఇంకొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. బట్ 3 డిజిట్ స్క్వేర్ అంటే ఇప్పటి వరకు మన అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం 2 డిజిట్ స్క్వేర్స్ వరకు మాత్రమే అడుగుతున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ 3 డిజిట్ స్క్వేర్స్ అడిగితే అదేమవుతుంది అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఏ స్క్వేర్ 2ab b స్క్వేర్ ఫార్మేట్ ఉంది కదా, ఆ ఫార్మేట్కే వెళ్ళాలి. సో దానికోసమే నేను ఏం చేశాను అంటే 2 డిజిట్ స్క్వేర్ ఫస్ట్ మనం అలా చేస్తామని చూపించాను. అది చేస్తే ఏమవుతుంది అంటే మిగిలిన ఏ క్వశ్చన్స్ అడిగినా సరే 2 డిజిట్ కావచ్చు, 3 డిజిట్ కావచ్చు, 4 డిజిట్ కావచ్చు, ఏది అడిగినా సరే ఈ ఫార్మేట్లో వెళ్తాం కాబట్టి. అదే ఇప్పుడు 3 డిజిట్ స్క్వేర్ అన్నాడు. సో ఇప్పుడు 3 డిజిట్ స్క్వేర్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 532 స్క్వేర్ ఉంది, లేదు అంటే ఫస్ట్ వాల్యూ కాబట్టి చిన్న వాల్యూ తీసుకుందాం. లైక్ 212 హోల్ స్క్వేర్ ఉంది, 212 స్క్వేర్ ఉంది. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఏ స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్, మధ్యలో ఏమొస్తుంది 2ab. మరి ఇక్కడ ఏబీలు ఏంటి అంటే ఏ ఎప్పుడు కానీ సింగిల్ డిజిట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ ఎప్పుడు కూడా ఏ అవుతుంది. సో ఈ వాల్యూ ఏ అవుతుంది. ఇప్పుడు బి అనేది ఏమవుతుంది 12, ఇక మిగిలిన వాల్యూ మొత్తం బి అవుతుంది. ఏ స్క్వేర్ అంటే ఏంటి 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే ఏంటి 4. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నేనేం చెప్పినా బీలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. సో 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దానికన్నా ఒక వాల్యూ ఎక్కువ, అంత ఎక్కువ రాస్తాం. అంటే ఇదేమో రాయొచ్చు 2 స్క్వేర్ అంటే ఏంటి 004. యాక్చువల్గా 2 స్క్వేర్ అంటే 4, బట్ ఏంటి 3 డిజిట్స్ కింద రాయాలి. ఎందుకు అంటే బి వాల్యూ అనేది 2 డిజిట్స్ ఉంది. సో 2 డిజిట్స్ కన్నా ఒకటి ఎక్కువ అంటే 3 డిజిట్స్ కింద రాస్తున్నాం. నెక్స్ట్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఏంటి 12 స్క్వేర్, 12 స్క్వేర్ అంటే ఎంత 144. ఎగ్జాక్ట్లీ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే రాస్తున్నాం. మనం రాయాల్సింది ఒక్కో స్టెప్లో 3 డిజిట్స్. నెక్స్ట్ 2ab అంటే ఏంటి, ఇవి 3 మల్టిప్లై చేస్తున్నామా, 12 2s are 24, 24 2s are ఎంత 48. కాకపోతే 48లో 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. మనం 2 డిజిట్స్ కన్నా ఎక్కువ అంటే ఒకటి ఎక్కువ 3 డిజిట్స్లో రాయాలి కాబట్టి 048. సో 48కి ముందు ఏం పెట్టినా 0 పెట్టినా. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి,
బీలో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ రాస్తామా? సో బీలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అందుకని ఇక్కడ నుండి 2 డిజిట్స్ మాత్రమే రాస్తున్నాం. అంటే ఇక్కడికి ఏమొస్తుంది? 44. నెక్స్ట్ ఈ 1 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. సో 48 ప్లస్ 1 ఎంత? 49. సో ఇక్కడ ఉన్నవి 2 డిజిట్స్. సో 2 ఎట్ ఏ టైం రాశాను. ఇక మిగిలింది ఏంటి? 4. సో అంటే దీని సొల్యూషన్ ఏమవుతుంది? 44944 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇలా ఇచ్చాం 514 స్క్వేర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు 514 స్క్వేర్ కావాలి అని అంటే ఫస్ట్ ఏంటి? ఇది ఏ స్క్వేర్, ఇదేమవుతుంది బి స్క్వేర్, ఇదేమవుతుంది 2abనా, రైట్? సో ఇప్పుడు ఏ అంటే ఏంటి? 5, బి అంటే ఏంటి? 24, బి అంటే ఏంటి? 14, రైట్? సో ఏ స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఏంటి? 25. కానీ బీలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. దానికన్నా ఒక డిజిట్ ఎక్కువ అంటే 3 డిజిట్స్ కింద రాస్తాం. 5 స్క్వేర్ అంటే 25, మరి 3 డిజిట్స్ కింద రాయాలి అంటే 025. నెక్స్ట్ 14 స్క్వేర్ అంటే ఏంటి? 196. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇవి 3 మల్టిప్లై చేస్తున్నాం. 2ab అంటే 14 ఇంటూ 5 అంటే ఏంటి? 70, 70 ఇంటూ 2 అంటే ఏంటి? 140. సో ఇది కూడా 3 డిజిట్స్ వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక్కో స్టెప్ నుండి ఎన్ని డిజిట్స్ తీస్తామంటే బీలో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని. బీలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అందుకని ఇక్కడ నుండి 2 డిజిట్స్ తీస్తున్నా. అంటే ఇది ఏమవుతుంది? 96. నెక్స్ట్ ఈ 1 అనేది క్యారీయా. సో 140 ప్లస్ 1 ఎంత? 141. ఇక్కడ నుండి 2 డిజిట్స్ మాత్రమే తీస్తాం. 41. మిగిలిన 1 ఏమవుతుంది? క్యారీ. సో 25 ప్లస్ 1 ఎంత? 26. సో 264196 అనేది ఏమవుతుంది? మన ఆన్సర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 824 స్క్వేర్ ఉంది. 824 స్క్వేర్ ఉంది. సో ఇక దీని సొల్యూషన్ ఏమవుతుంది? ఇది ఏ. నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసి బీనా. సో ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్, ఇది వచ్చేసి 2ab. ఏ స్క్వేర్ అంటే ఏంటి? 8 స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత? 64. కానీ 3 డిజిట్స్ కింద రాస్తాం. ఇదేమవుతుంది? 064. నెక్స్ట్ 24 స్క్వేర్ అంటే ఏంటి? 576. నెక్స్ట్ ఇవి 3 మల్టిప్లై చేస్తే 24 ఇంటూ 8 ఇంటూ 2. సో 24 ఇంటూ 8, 8 4s are 32, 8 2s are 16 ప్లస్ 3 19. 192ని డబల్ చేస్తున్నాం. 2 2s are 4, 2 9s are 18, 2 1s are 2 ప్లస్ 1 3. సో 384. 3 డిజిట్సే వచ్చినాయి ఎగ్జాక్ట్లీ. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2 వాల్యూస్. ఎందుకు అంటే బీలో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ఎట్ ఏ టైం రాస్తాం. ఇక్కడ నుండి ఏమొస్తుంది? 76. అప్పుడు ఈ 5 ఏమవుతుంది? క్యారీ. సో ఈ ఓవరాల్ వాల్యూ ఎంత? 389. ఇక్కడ నుండి 2 వాల్యూసా? 89. నెక్స్ట్ 3 అనేది ఏమవుతుంది? క్యారీ. సో 64 ప్లస్ 3 ఎంత? 67. సో దీని సొల్యూషన్ ఏమవుతుంది? 678976. సో ఇవి మనకి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్. సో ఇక 2 డిజిట్ 3 డిజిట్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చూసారు కదా. మనకి బేసిక్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం 2 డిజిట్ స్క్వేర్స్ మనకు మాత్రమే అడుగుతున్నాడు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా టఫ్ లెవెల్లో పేపర్ ఇవ్వాలి అంటే 3 డిజిట్ స్క్వేర్ మీద కూడా ఫోకస్ పెట్టొచ్చు. సో ఆల్రెడీ 2 డిజిట్కి 3 డిజిట్కి ఎలాంటి షార్ట్ కట్ అప్లై చేస్తాం అనేది నేను డిస్కస్ చేశాను కాబట్టి సో మీరు నెక్స్ట్ ఇంకా కమెంట్ సెక్షన్లో 46 స్క్వేర్ సో ఎలా సాల్వ్ చేయాలి, ఎంత వాల్యూ వస్తుంది అనేది మెన్షన్ చేయండి. అండ్ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు అనేది చూడండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 526 స్క్వేర్. సో ఈ రెండింటి వాల్యూస్ ఏమొస్తున్నాయి అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.